నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, రేపు అత్యంత చాలా చాలా ఇంపార్టెంట్ డే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే వస్తున్నటువంటి మొదటి పూర్ణిమ. ఖచ్చితంగా చైత్ర పూర్ణిమ అనగానే దత్త భక్తులందరికీ కూడా దత్త పూర్ణిమతో సమానం. ఖచ్చితంగా ప్రతి పౌర్ణమి కూడా, పైగా ఇది ఫస్ట్ వస్తున్నటువంటి చైత్ర పౌర్ణిమ. పౌర్ణిమ అంటేనే మీరు అన్నట్టుగా దత్తుడిని బాగా చాలా చాలా విశేషవంతంగా ఆరాధిస్తుంటారు. పౌర్ణిమ అనుకోవచ్చు, అమావాస్య అనుకోవచ్చు. అవును. విశేషంగా అటు కురవపురం, పిఠాపురం, గానగాపురం అయితే తండోపతండాలుగా జనాలు వెళ్ళటం కిక్కిరిసి ఉంటుంది. పౌర్ణమి ఇసుకేస్తే రాలని జనం అంటాం కదా, అలా అయిపోతుంది అసలు. పోన్లేండి, అలాగే స్వామిని దర్శించుకోవాలి. ఖచ్చితంగా స్వామిని అలా అటు అరుణాచలంలో కూడా పౌర్ణిమ అంటే చాలు మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అంతే అంతే విపరీతమైన భక్తితో ఊగిపోతూ ఉంటాం. బ్యూటిఫుల్, మన అదృష్టం. సరే, ఇక ఈ పూర్ణిమకి డెఫినెట్ గా ఈ పౌర్ణిమ మంగళవారంతో కూడి రావటం అనేది ఖచ్చితంగా యోగవంతమైనటువంటి రోజే. సో మరి చెప్పండి అక్క, రేపటి రోజున మరి ఎలా వినియోగించుకోవచ్చు, దత్తుడిని ఎలా ఆరాధించాలి? చాలా విశేషమైన రోజు దత్త బంధువులందరికీ కూడా రేపటి రోజు. ఎందుకు అంటే 16 అవతారాల గురించి మనం చెప్పుకున్నాం. అందులో 9వ అవతారమైన విశ్వాంబర అవధూత, శ్రీ విశ్వాంబర అవధూత చైత్ర పౌర్ణమి రోజు, మంగళవారం రోజు సూర్యాస్తమయం సమయంలో చిత్తా నక్షత్రం, అంటే చైత్రం చిత్తా నక్షత్రమే వస్తుందిగా, చిత్తా నక్షత్రం రోజు జన్మించారు స్వామి. అయితే రేపు ఎగ్జాక్ట్ తిథి కాంబినేషన్ సూర్యాస్తమయం సమయంలో. అంటే రేపు సాయంత్రం చేసిన పూజకి చాలా పట్టు ఉంటుంది. చాలా చాలా విశేషమైన పూజ. అందరు కూడా ఆర్ఘ్యం సమర్పించి, అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పువ్వులతో పూజించిన దత్తాత్రేయ స్వామి వారిని చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి రేపు. చక్కెర పొంగలి, అలాగే పసుపు రంగు వస్తువులు అంటాను కాబట్టి అరటిపళ్ళు ఖచ్చితంగా చేయాలి. అరటిపళ్ళు పెడితే చాలా మంచిది. రేపు ధ్యానం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలని స్వామి ఇస్తారు. ఎవరైతే ఎక్కువ దత్తభక్తులు ఉంటారో చాలా మంది ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి పద్మిని. ఎందుకంటే తొందరగా ఆ ధ్యానం వల్ల స్వామికి ఇంకా దగ్గర అవుతారు. ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీపాదుల వారు శ్రీపాదుల చరిత్రలో ధ్యానం చేయమనేవారు, నృసింహ సరస్వతి కూడా ధ్యానం చేయమనేవారు. అయితే ఈ అవతరణ ఎందుకు జరిగింది అని అంటే, ఖచ్చితంగా దానికన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగేస్తాను. తప్పకుండా మళ్ళీ రిలవెంట్ గా తప్పకుండా ధ్యానం చేయమని అంటున్నారు. ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి అన్నట్టు డెఫినెట్ గా చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి. ఒక్కసారి ధ్యానం అని కూర్చోగానే రకరకాల ఆలోచనలు, రకరకాల థాట్స్, ఒక్కొక్కసారి కొంతమందికి ప్రారంధం చేత చెడు ఆలోచనలు, చాలా మందికి చెడు ఆలోచనలు కూడా వస్తాయి. చెడు అసలు వాళ్ళకి జరిగిన సంఘటనలు రావటం, ఇవన్నీ. నేను గత కొన్ని రోజులుగా ధ్యానం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. భగవంతుడి దగ్గర కూర్చొని గంటలే గడుపుతున్నాను అనుకో. ధ్యానం మీద ఎక్కువ ఫోకస్ చేసి స్వామి ఎలాగైనా నాకు కనపడాలి అంటే ధ్యానంలో ఎక్కువ. ఆ ధ్యానంలో మనం గనక స్వామికి దగ్గర అయితే, అంటే అప్పుడే ఆత్మ సాక్షాత్కారం వచ్చేస్తుంది అని నేను అనను, కానీ దాని దగ్గరికి అంటే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో ఇంకా మన జన్మధన్యం అని చెప్పాలి. స్వామికి చాలా దగ్గరగా ఉన్నట్టు. దానికోసం పరితపించాలి, ప్రయత్నించాలి. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు కదా. సాధన చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఫోకస్ అంతా మీరు చేస్తున్న ఒక నామం మీదే ఉండాలి. ఏ నామంతో మీరైతే చేస్తున్నారు? నేనైతే శ్రీపాద శ్రీవల్లభునే పట్టుకున్నాను. శ్రీపాద శ్రీవల్లభ లేదంటే దత్త. ఇంకొకసారి అంటే నేను ఖచ్చితంగా శ్రీపాద వల్లభులదే పట్టుకున్నాను. రోజు మంత్రజపం అయితే ఓం నమ శివాయ కూడా చేసుకుంటాను. ఇవన్నీ మంత్రజపం చేసుకుంటాను. ధ్యానంలో మాత్రము నేను చెప్పుకునేది శ్రీపాద శ్రీవల్లభునే చెప్పుకుంటున్నాను. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని రకరకాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత నాకు లాస్ట్ 1 వీక్ నుంచి ఒక బ్లూ ఛాయ అనేది కనబడుతుంది. బ్లూ, దాని గురించి కూడా నేను చదివాను. అంటే మనం దగ్గర ఉన్నప్పుడు ఒక తెల్లటి వర్ణన కనబడుతుంది, వైట్ గా కనబడుతుంది, బ్లూ గా కనబడుతుంది. ఇదంతా చక్రాస్ ఇంపాక్ట్ అని అనుకో. చక్రాస్ ఇంపాక్ట్. స్లోగా మన చక్రాస్ ఏదైతే ఓపెన్ అవుతున్నాయో, మనకి మెయిన్ 2 చక్రాలు ఉంటాయి. ఒకటి ఈ థర్డ్ ఐ చక్ర, నెక్స్ట్ క్రౌన్ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్ర చక్ర, క్రౌన్ చక్ర. ఈ 2 ఇంపార్టెంట్. అవి లాస్ట్ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట. నువ్వు ధ్యానానికి చాలా దగ్గర అయ్యావు, నీకు భగవంతుడు చాలా దగ్గర అవుతున్నాడు అని తెలియటానికి. ఈ 2 గనక యాక్టివేట్ అయితే
ఫ్యూచర్ కూడా నీకు కనబడుతుంది. రైట్. ఇవంతా సాధనలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుందక్క. సాధనలో లేకుండా ఈ ఐహిక సుఖాల మీదే ఉండే వాళ్ళకి డెఫినెట్ గా ఏమిటి మెడిటేషన్ ఏంటి, మెడిటేషన్ చేస్తే ఈ చెడు ఆలోచనలు వస్తాయి, డెఫినెట్ గా అవంతా కరెక్ట్ కాదు అని అనుకుంటారు. బట్ చెడు ఆలోచనలు వచ్చినా దాన్ని వదిలేయాలి కదా, ఎక్కువ దాన్నే పట్టించుకుంటూ వస్తాయి. ఎందుకు అని అంటే నీ కర్మలు ఊరికే తొలుగుతాయా? ఒక్కోసారి నువ్వు ధ్యానం చేసేటప్పుడు నీలోని నల్లటి ఛాయలను, నీలోని కర్మలను కూడా భగవంతుడు తొలగిస్తూ ఉంటాడు. అది శ్రీపాదుడు స్వయంగా ఆయన చరిత్రలో చెప్పటం జరిగింది, శంకర్ భట్టికి కూడా చెప్పటం జరిగింది. ఆయన రాసేటప్పుడు చరిత్ర నువ్వు అక్కడికి వెళ్ళు, అది అనుభవించి ఆ సంఘటన అని చెప్తారు. ఇంకో చోటికి వెళ్ళు, నువ్వు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళు, అక్కడ ఆ సంఘటన అనుభవించి అంటారు. ఆయన వివిధ రూపాల్లో, అంటే ఒక మాయా రూపంలోనే ఎవరినో ఒకరిని, ఆయన ఇది వరకు స్వామి దగ్గర సిద్ధి పొందిన భక్తులు అవ్వచ్చు, వాళ్ళ అనుభవాలన్నీ శంకర్ భట్టికి చెప్పడం జరిగింది ఆ గ్రంథంలో, శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కూడా మాకు ఇలా జరిగింది, స్వామి మాకు ఈ విధంగా చేశారు, ముందు ఈ విధంగా పరీక్షించారు. ఏది అంత సులభంగా రాదు కదా పద్మిని. సాధన చేయగానే ఒక్క రోజులో స్వామి ఇచ్చేస్తే నీ కర్మలు ఎందుకు? అలా కాదు కదా, నువ్వెంత కర్మ చేసి ఉంటావు, నువ్వెంత పాపపు రాసి మూట కట్టుకొని ఉంటావు. అలా స్వామికి దగ్గర అవ్వాలి అని అంటే ఎంత నీ సోల్ అనేది ప్యూర్నెస్ ఎప్పుడు వస్తుందో, అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ కంప్లీట్ గా ఎప్పుడైతే ఆ అవస్థలోకి వెళ్ళిపోతావో నువ్వు, అంటే ఇంకా ఏమున్నా నాకు ఏమొద్దు అంటే నిస్వార్థ జీవిలాగా ఎప్పుడైతే నువ్వు మారగలుగుతావో అదే సరైన ఆత్మ సాక్షాత్కారం. తప్పకుండా తప్పకుండా. అయితే సాధన గురించి, లేకపోతే సాధన ఎలా చెయ్యాలి అనే టాపిక్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ కొంతమందికి. తప్పకుండా ఒక ఎపిసోడ్ లో చెప్తాను, ఎందుకంటే మంత్ర మెడిటేషన్ అని కూడా మనం స్టార్ట్ చేద్దాం మన దత్త బంధువుల కోసం, వివరంగా మాట్లాడుకుందాం. అయితే రేపటి రోజున ఈవినింగ్ పూజ చేయమంటున్నారు కాబట్టి ఎట్లా, ఏ పూజ చేయమంటారు, ఎట్లాంటి నామాలతో చేసుకోవచ్చు ఒక్కసారి? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే దానికంటే ముందు అసలు ఎందుకు ఈ అవతరణ చెందారు, విశ్వాంబర అవధూత ఎందుకు అవతరించారు ఆ రోజు అని అంటే, సిద్ధులను పరీక్షించదలిచి దత్తాత్రేయ స్వామి వికృత రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యారు అంటే, స్వామి 1000 ముఖాలు 1000 చేతులతో దివ్య తేజస్సు గల మూర్తిగా వాళ్ళ మధ్య, ఎందుకంటే వాళ్ళలో అహంకారం పెరిగిందంట. సిద్ధులలో వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. సిద్ధులలో చాలా మంది భావరహితులై అహంకారంతో ప్రవర్తింపసాగారు. అప్పుడు స్వామి అవతరణ చెంది వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి, ఈ ప్రపంచంలో ఈ విశ్వం అంతటా నేను వ్యాపించున్నాను, ఎక్కడైనా సరే దత్త దత్త అంటూ శరణు వేడిన వారందరికీ నా ఆశీస్సులు ఉంటాయని వరం ఇచ్చారు ఆ రోజు. అందుకే రేపు దత్త దత్త నామస్మరణ చేసినా కూడా స్వామి వెంటనే కరుణిస్తారు. అద్భుతం అద్భుతం. అలాంటి అద్భుతమైన రోజు రేపటి రోజు అని చెప్పొచ్చు. ఇంకా పౌర్ణమి రోజు ఎప్పుడు మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి పద్మిని. కనీసం ఒక 5 నిమిషాలైనా కూర్చొని దత్తనామంతో దత్త 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 అని ప్రయత్నించమని చెప్తాను దత్త బంధువులందరికి కూడా. ఇక స్తోత్రం, ముఖ్యంగా రేపు చదువుకోవాల్సిన స్తోత్రము విశ్వాంబర అవధూత గారి స్తోత్రము. విశ్వాంబరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నామ ప్రీతాయ తే నమః అనే స్తోత్రాన్ని రేపు చదువుకోండి. ఒక 9 సార్లు చదువుకోండి, లేదా 21 సార్లు చదువుకోండి, మీకు నచ్చితే 108 సార్లు అయినా చదువుకోండి. స్వామిని గుర్తు చేసుకోండి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో అంత దూరం నుంచి కూడా వచ్చారు. ఖచ్చితంగా ఇది మన దత్త బంధువులకు చాలా అవసరము. మనం 16 అవతారాలని చెప్పేయటం కాదు, ఈ రోజు ఏ అవతారము, ఈ రోజు ఎలా స్వామిని పూజించాలి, అసలు పౌర్ణమిలు అంటేనే దత్త బంధువులందరికీ ఒక ఫెస్టివల్ డే అని చెప్పొచ్చు. రైట్. మరి ఈ సందేహం మరి మన వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ ఎవరైనా దత్త క్షేత్రాలకి వెళ్ళలేకుండా ఉన్నారు, ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తోంది, అయ్యో మేము వెళ్ళలేకపోతున్నాం అన్న బాధ ఉంటుంది కదా, వాళ్ళకి అది పోవాలి అంటే రేపటి పౌర్ణమి నాడు ఎలా స్వామికి దండం పెట్టుకోమంటారు? ఖచ్చితంగా రేపు సాయంత్రమే స్వామి అవతరణ చెందిన సమయం అని చెప్పాను కదా, ఆ సమయంలో చంద్రుడు చక్కగా వస్తున్న సమయంలో ఇల్లంతా పూజ గది శుభ్రం చేసుకోండి. గంగాజలం ఉంటే గంగాజలంతో కూడా కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. తర్వాత నేను ఎప్పుడు చెప్తాను, పసుపు రంగు దుస్తులు ధరించండి, తొందరగా స్వామి అనుగ్రహం కలగాలంటే. అలాగే చక్కెర పొంగలి, అరటిపళ్ళు చేసుకోండి. స్వామివారి పటం ముందు నేతితో దీపం వెలిగించండి, దత్త నామాన్ని జపించండి. అలాగే నేను ఇప్పుడు చెప్పినటువంటి స్తోత్రాన్ని జపించండి. దాంతో పాటు సిద్ధమంగళ స్తోత్రం జపించండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం కూడా
జపించండి. ఆ స్తోత్రం కూడా నేను ఇప్పుడు ఇస్తాను మీ అందరికి కూడా. ఘోర కష్టోద్ధరణ స్తోత్రం కూడా అవకాశం ఉంటే ఇప్పుడే చదివి కూడా చెప్పేది. వినిపించేయండి అక్క. తప్పకుండా. చదవటం రాని వాళ్ళు చక్కగా వింటారు కదా. అవును, ఇది ప్రతి ఒక్కరు అంటే కష్టాల్లో ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా చదువుకుంటే చాలా మంచి ఫలితాల్ని స్వామిస్తారు. శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రము ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో, చాలా బాధ అనిపిస్తుందో, దత్తస్వామిని పిలవగానే పలికేటటువంటి స్తోత్రము. శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ శ్రీదత్తాన్ మాం పాహి దేవాదిదేవ భావగ్రహ క్లేశ హరిన్సు కీర్తే ఘోరాత్ కష్ట దుద్ధరాస్మన్ నమస్తే. త్వం నో మాత త్వం పిత పోప్త దీపస్త్వం త్రాత యోగక్షేమ కృత్ సద్గురస్త్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్ట దుద్ధరాస్మన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాదించ దైన్యం భీతిం క్లేశం త్వం పరాసు తద్వధన్యం త్రతారం నో వీక్ష ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్ట దుధారస్మన్ నమస్తే. నాణ్యస్త్రతానాపి దాతాణభర్త త్వాతో దేవత్వం శరణ్యోకహర్త కుర్వాత్రయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్ట దుధారస్మన్ నమస్తే. ధర్మే ప్రీతిం సన్మితిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావశక్తిం చాకిలానందమూర్తే ఘోరాత్ కష్ట దుధారస్మ నమస్తే. శోక పంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్వా శ్రీదత్త ప్రియా భవేత్. ఇది శ్రీమత్పరమహంస పరివజ్రకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచితం శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం సంపూర్ణం. దీన్ని గనక ఈజీగానే చదివేసుకోవచ్చు నేర్చేసుకుంటే కదా. అవును, నేర్చుకుంటే ఈజీగా చదువుకోవచ్చు. ముందు మనకి కొంచెం ఏంటి సిద్ధమంగళ స్తోత్రం చదివిన స్టార్టింగ్ లో కూడా అందరికి అలాగే అనిపిస్తుంది. అలవాటు అయితే పాఠం అయిపోతుంది. రైట్, అద్భుతం. ప్రతిరోజు కూడా చేసుకుని దత్తుడు ఘోర కష్టాల నుంచి కూడా బయటపడేయాలి మనల్ని అంటే, దత్తుడికి మించిన భగవంతుడు ఇంకొకరు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, ముమ్మాటికి ఇంకొకరు ఉండరు. ఖచ్చితంగా దత్తుడు అనుగ్రహం పొందాలి. పౌర్ణమి నాడు ఆ ఎనర్జీ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అసలు తొందరగా దత్త బంధువులందరికీ చేరుతుంది. దత్త భక్తులకి దత్త సాధన ఎవరైతే చేస్తారో, దత్త మంత్రాలు ఎవరైతే పఠిస్తారో తొందరగా వాళ్ళ దగ్గర పరిగెత్తుకొని వస్తారు. అద్భుతం. అలా రావాలి. స్వామి అనుగ్రహం, స్వామి కరుణ, స్వామి రక్షణ ఎప్పటికీ మన పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.